చేయడానికి విద్య చదివించడం. ఇక గణపతి మాస్టర్ అవుతాడా? విద్య, పాప మా అమ్మ బయట పడుకునుంది. ఎప్పుడు ఆవిడ అలా పడుకోలేదు. నిద్ర పడుతుందో లేదో. అత్తయ్య గారి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తోడుగా బాబాయ్ గారు ఉన్నారు కదా, మీరు చదవండి. అయ్యో అమ్మ. విద్య, అమ్మ చలికి తట్టుకోలేదు. లోపలికి తీసుకొస్తావా? సరే చదువుతా. బాగా చదవాలి, చదివింది వంట పట్టాలి అంటే పక్కన ప్రపంచం ఏమైపోతున్నా చూపు పుస్తకంలోంచి పక్కకి పోకూడదు. అర్థమైందా? తల ఊపడం కాదు, పుస్తకంలోంచి తల పక్కకు తిప్పారంటే చిన్నప్పుడు మాస్టర్ కొట్టినట్టు నేను ఒక్కటిస్తాను మీరు మాస్టర్ అవ్వడానికి. నిజంగా కొడతావా విద్య? అనుమానమా? ఆగండి ఆగండి ఆగండి, ఏది చదివింది ఒకసారి అప్పచెప్పండి. సమాధానం చెప్పకుండా అలా మొహాలు చూసుకుంటారేంటి? అంటే అంటే అత్తయ్య, నాతో పాటు ఆయన కూడా చదువుతున్నారు. నలుగురికి చదువు చెప్పే స్థానంలో ఉండి వాడు చదవడం ఏంటి? అదే ఆ చదువు చెప్పడానికి. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తే వచ్చే జీతం సరిపోవట్లేదు కదా అని బీఈడీ స్టూడెంట్స్ కి ప్రైవేట్ గా ట్యూషన్స్ చెప్దామని వాళ్ళకి చెప్పడం కోసం ఇటు నన్ను చదివిస్తూ ఆయన బుక్స్ ఆయన కూడా చదువుకుంటున్నారు. మా నాయనే నా బిడ్డవనిపించుకున్నావురా. ఎప్పుడు మాస్టర్గా 10 మందికి పాఠాలు చెప్పాలి అన్న ఆలోచన తప్ప వీడికి మరో ఆలోచన ఉండదు. సరే త్వరగా రండి, టిఫిన్ చేసి బయలుదేరుదురు గాని. దొరికిపోయామని భయపడిపోయాను విద్య. హఠాత్తుగా అత్తయ్య గారు అలా అడిగేసరికి నాకు ఏం అర్థం కాలేదండి. చదువు చెప్పే స్థాయిలో కాదు, ఇంకా చదువుకునే స్థాయిలో ఉన్నానని అమ్మకు తెలియక అలా ఆనందపడిపోతుంది. అదే నిజం తెలిస్తే మా అమ్మ ఏమైపోతుందో.
ప్రతి తల్లి బిడ్డని గొప్ప స్థాయిలోనే ఊహించుకుంటుంది. మీరు నిజంగా ఆ స్థాయికి వచ్చే వరకు అత్తయ్య గారికి నిజం తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. అవును విద్య, అమ్మకు నా విషయం తెలియకూడదు. తెలిసేటప్పటికీ నేను నిజంగానే మాస్టర్ స్థానంలో ఉండాలి. ఉంటారు, నాకా నమ్మకం ఉంది. పదండి, మనకి స్కూల్కి టైం అవుతుంది. పారే నీళ్లలో కొట్టుకుపోవాలని చూస్తే కొన్ని నీళ్లు పచ్చని పొలాలకు ప్రాణం పోస్తే కొన్ని నీళ్లు సముద్రంలో కలిసి పనికి రాకుండా పోతాయి. మనం ఏ దారిన పోతున్నామనేది చూసుకోవాలి కదా. మురళి, ఆవేశం తప్ప ఆలోచన లేని నీ భార్యకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. మనం బ్రతికితే చాలనుకోవడానికి, మనతో నలుగురు బ్రతకాలనుకోవడానికి చాలా తేడా ఉంది. మనిషి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది విద్యను చూసి నేర్చుకోండి. ప్రపంచంలో ఆయన గారి కూతురు ఒక్కతే మనిషి అన్నట్టు ఎలా మాట్లాడుతున్నారో చూడు. నేను చూసుకుంటాను వదినా. నిన్నటి వరకు పొగిడిన ఇదే నోటితో ప్రాణం పోయే వరకు మాట లేకుండా ఎప్పటికీ రాకుండా చేయబోతున్నాను. అప్పుడు కాని అందరి నోళ్ళు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకపోతే ఎలా? అడిగిన దానికి సమాధానం చెప్పమే. చెప్పింది బుర్రకెక్కుతుందా లేదా? ఉన్నది 10 రోజుల టైము. ఈ 10 రోజుల్లోనే సిలబస్ అంతా వంట పట్టించుకోవాలి. ఇలా అయితే నువ్వు ఎలా పాస్ అవుతావు? కనీసం ఒక అక్షరం మొక్క కూడా రాయలేదు. ఒక ప్రశ్న కూడా సమాధానం చెప్పడం లేదంటే నేను నీకంత చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంది? ఏమైంది సార్? ఏం చెప్పమంటావమ్మా? వీడిని ఏదో చేద్దామని మనం అనుకుంటున్నాం, కానీ వీడికి అక్షరం మొక్క రావటం లేదు. నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇలాగైతే వీడు బీఈడీ పాస్ అవడానికి 1% కూడా ఛాన్స్ లేదు. వీడు చదువుతాను అన్న మాట నేను నమ్మలేదమ్మా. నువ్వు చదివిస్తావు అన్న మాట నమ్మాను. నిన్న చెప్పిన సిలబస్ కి ఈరోజు సమాధానం చెప్పలేకపోతున్నాడు అంటే ఇంకా వీడు చదువుతాడు, పాస్ అవుతాడు అంటే నన్ను ఎలా నమ్మమంటావు? పండిత పుత్ర పరమ సుంఠః అని పెద్దవాళ్ళు నీలాంటి వాళ్ళని చూసే చెప్పుంటారు. శంకరం మాస్టర్ గారి పరువు తీయడానికే పుట్టావు కదరా. చిచి, నువ్వు చదువుతావా అని నమ్మాను చూడు, నాది తప్పు. విద్య, రే పిల్లలు, మీ నోట్ బుక్స్ అన్ని తీసి బెంచీల మీద పెట్టండి రా. త్వరగా అందులో మీరు రాసేసిన పనికిరాని పేజెస్ అన్ని చించండి. ముక్కలు ముక్కలుగా చించండి. వాటన్నింటినీ చేతుల్లోకి తీసుకుని నాతో రండి. ఆగండి ఆగండి. రేయ్ పిల్లలు, మీ చేతుల్లో కాగితాలు ఎంత బలంగా పైకిసరాలంటే కింద నుంచి చూస్తే ఆకాశం, పైనుంచి చూస్తే నేల కనిపించకూడదు. అలా పరుచుకోవాలి.
సూపర్. మాస్టారు ఏం చేస్తున్నారు? క్లాస్ రూమ్లో పాఠాలు ఏం చెప్తాంలే అని బయట చెప్తున్నా. మీరు విసరండ్రా. ఏం చేస్తున్నాడు ఈయన? చెయ్యాల్సింది తప్ప ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడుగా. క్లాసులు జరుగుతున్న టైంలో పిల్లలు కాల్ చేస్తున్నారేంటి? మావి గారు టాబ్లెట్ వేసుకోండి. ఆస్తి చేతికి రాగానే మర్యాదలు మారిపోయాయి కదమ్మా. చేతికి ఇవ్వకుండా పక్కన పెట్టిన విషయం ఇంకా గుర్తు పెట్టుకున్నారా? ఆస్తి వచ్చినా రాకపోయినా నేను నాలాగే ఉంటాను. ఆ రోజేదో అలా జరిగిపోయింది. నన్ను అపార్థం చేసుకోకండి. ఇది ఆరంభం మాత్రమే. అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. నాన్న, హలో ఆదినారాయణ గారు, ఏంటండి ఇది? సుబ్బారావు, నువ్వా? నేనేనండి. బిడ్డల్ని ఎలా పెంచారండి మీరు? అలాంటిది ఇప్పుడేంటండి ఇలా చేశారు? ఏం చేశాను? మీ పెద్ద కూతురు విద్యని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధగా ఉంది. విద్యకేమైంది? ఏమైందంటారేంటండి? మీకు తెలియకుండానే ఇలా జరుగుతుందా? మీ కూతురు వచ్చి స్కూల్లో స్వీపర్గా పనిచేయడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నావు? మీ కూతురు వచ్చి స్కూల్లో స్వీపర్గా పనిచేయడం ఏంటండి? నేను మోయలేని బరువు బాధ్యతల్ని నాపై పెట్టారు. అవి నేను మోయలేకపోతున్నాను నాన్న. ఇంటి మనిషి చేతుల్లో ఉండాల్సిన పెత్తనం పరాయిదాన్ని నా చేతిలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ నాన్న? అక్కడ నేను మొయ్యాల్సిన బాధ్యతలు నాకున్నాయి నాన్న. ఇప్పుడు నా ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, ఆ ఇల్లు. ఇంటి పేరు మారాక ఇక ఈ ఇల్లు నాకే అవుతుంది నాన్న. మనం ఎందుకు అలా చేస్తాం? బాబు, శ్రీ విద్య ఎక్కడా? ఎవరు? ఆ స్వీపర్ విద్యనా? అదిగో అక్కడుంది.
ఇంకెక్కడ నానమ్మా, నిన్ను ఎలా చూడటానిక నేను ఇంకా బ్రతుకుంది. చంపేశావు కదమ్మా ఈ నాన్నని. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. ఇంకా ఏం చెప్తావమ్మా? నా బిడ్డని ఎలాంటి స్థితిలో చూసా కూడా ఇంకా ఏం చెప్తావమ్మా? నేను ఈ పని చేయడానికి కారణం ఇప్పుడు మీకు చెప్పలేను నాన్న. నన్ను నా మాటని కాదని నువ్వు ఈ పని చేస్తున్నావంటే నీ దృష్టిలో నేను చనిపోయానమ్మా. తల పగిలిపోతుంది అమ్మా, నరాలు చెట్లిపోతున్నాయి. నాన్న, మీ మాట కాదని నేను ఈ పని చేయడం లేదు. నేను చెప్పేది వినండి. నా పరిస్థితి అర్థం చేసుకోండి నాన్న. నిన్నెలా చూసిన క్షణమే మీ నాన్న చచ్చిపోయాడమ్మా. ఓ తండ్రిగా నీకోసం నేను చేయాల్సింది చేసినా నా మాట కాదని నన్నేమి నీ కానివాణ్ణి చేశావు. నువ్వు ఇలాంటి పని చేస్తూ బతుకుతున్నావంటే భగవంతుడా, ఇంకా ఎందుకయ్యా నేను బ్రతుకున్నాను? నా బిడ్డ బతుకు మార్చలేని నేను ఓ తండ్రినేనా? విద్య మీ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చింది. అలాంటప్పుడు తన గురించి మాకంటే మీకే బాగా తెలియాలి. తెలుసు కాబట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. మధ్యలో నువ్వు మాట్లాడకు మావా. రే సుబ్బో, వదినంటే తల్లి తర్వాత తల్లి లాంటిది. వాళ్ళలా మాట్లాడుతుంటే మాట్లాడాల్సింది నేను కాదు, నువ్వు. ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే నాన్న మాకు దక్కడేమో అని భయం వేస్తుంది. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిధి, మావయ్య గారికి అలా జరిగినందుకు అల్లాడిపోతున్న విద్యను చూసి ఓదార్చాల్సింది పోయి నువ్వు ఇలా మాట్లాడడం బాలేదు. మా నాన్న మాట పలుకు లేకుండా చేసి అలా ఆసుపత్రి పాలు చేసిన దాన్ని ఏమని ఓదార్చాలి? నిధి, ఓసారి విద్య మొహం చూడండమ్మా. తండ్రి కోసం బాధపడుతున్న తనకి నాన్నకేం కాదని చెప్పి ఓదార్చాల్సింది పోయి మీరంతా ఇలా మాట్లాడుతున్నారేంటి? అదంతా నటన. తనే మా నాన్నని ఇలా చేసింది. నిజంగా మీ నాన్న నువ్వు బాగుండాలని కోరుకున్న దానివే అయితే వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఇక్కడి నుంచే కాదు, మా జీవితాల్లో నుంచి బయటికి వెళ్ళిపో. పద్మ, ఏం మాట్లాడుతున్నావు? విద్య నా చెల్లెలు, నీ ఆడపడచ్చు. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత తప్పు తనేం చేసింది? ఇలా మీరు వెనకేసుకుని రాబట్టే మీ నాన్నగారికి ఆ పరిస్థితి వచ్చింది. పద్మ, పిల్లలు తల్లిదండ్రుల బాగా కోరుకుంటారా గాని వాళ్ళని బాధ పెట్టాలని చూడరు. ఆదినారాయణ గారంటే మీ అందరికంటే ఎక్కువ విద్యకే ఇష్టం. తన తండ్రి బాధపడకూడదని తను బాధపడుతుందే గాని ప్రాణం పోయినా ఆయన్ని మాత్రం బాధ పెట్టదు. మీకు నచ్చింది కదా అని అందరికీ నచ్చాలన్న రూలేం లేదు కదా. అయినా పద్మ కన్న దాంట్లో తప్పే ఉంది. వీళ్ళిద్దరి కారణంగానే మామయ్య గారు ఇలా అయిపోయారు. ఇంటి దగ్గర నుంచి దర్జాగా కారులో వచ్చిన ఆయన్ని ఇప్పుడు అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకొచ్చారు. తన కూతురు స్వీపర్ గా పనిచేస్తుందని తెలిసేసరికి మామయ్య గారు తట్టుకోలేకపోయారు. అలాంటప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకెవరు కారణం? శుభో, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. వాళ్ళిద్దరిననే ముందు మీ ఇద్దరేంటో తెలుసుకోండి. అరే, మావయ్య గారి పరిస్థితి బాలేదని మేం బాధపడుతుంటే మీరేంటి వాళ్ళనంటారు? మాతో గొడవ పడ్డానికే వచ్చారా మీరు? హాస్పిటల్లో నుంచి కూడా ఆయన ప్రాణాలతో బయటికి రానివ్వరా? నిన్ను చూస్తే మావయ్య గారు ఏమైపోతారో అని నిధి ఏడుస్తుంటే అది పట్టించుకోకుండా మీరేంటిలా వాదిస్తున్నారు? వాళ్ళెందుకు పోతారు వదినా? నాన్న ప్రాణాలు పోతే గాని వాళ్ళ మనసు చల్లవదు.
ఇది ఆ మాట అనకు. నిజంగా నీకు నాన్న బాగుండాలి అనుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ గాలి సోకినా ఆయన ప్రాణాలతో మాకు దక్కడు. నాన్న కోసం ఏమైనా చేస్తాను అంటావుగా, నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. ఆయన కంటికి కనిపించకుండా వెళ్ళిపోతే చాలు. నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన ప్రాణాలకే ప్రమాదం అంటుంటే అర్థం కావట్లేదా నీకు? ఇంకా ఇక్కడే నిలబడతారే? పోదు వదినా, పోదు. నానా నానా నానా, ఒక నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. ఏంట్రా కంగారు? మళ్ళీ ఏమైనా ఘనకార్యం చేసావా? కాదు నాన్న. నువ్వు కంగారు పడితే నా గుండెకి దడపుడుతుంది. బా, నేను చెప్పేది వింటావా నాన్న? నువ్వు వద్దంటే ఆగుతావా? చెప్పు. నీకు విషయం ఏమైనా తెలిసిందా? ఏ విషయం? ఆదినారాయణ గారి విషయం. ఏమైంది? బానే ఉన్నాడు కదా. ఏంది బాగుండేది? మన కంపెనీకి పునాదిరాలు పడకుండా అడ్డుపడ్డ ఆదినారాయణ హాస్పిటల్లో పడ్డాడు. ఏందిరా నువ్వు చెప్పేది? పడ్డాడా? నువ్వేమైనా పడేసావా? ఎవరూ పడేయకుండా ఆయనే పడ్డాడు. అదెలా జరిగిందిరా? తెలీదు గాని మనిషి మళ్ళీ బయటికి రావడం కష్టమని అంటున్నారు. ఏందిరా, అదృష్టం అలా కలిసొచ్చినట్టు అనిపిస్తుంది. అంతే కదా నాన్న, ఆయన అడ్డం లేకపోతే మన వ్యాపారానికి అడ్డమే లేదు. ఈ విషయం తెలియగానే నీకు చెప్పాలని పరుగునొచ్చేశాను. సరే, పోయి పరామర్శించొద్దామా? మాకు అడ్డం పడ్డావు కాబట్టి మంచంలో అడ్డం పడ్డావని చెప్పినట్టుంటుంది. ఇప్పుడెందుకు నాన్న, ఎలాగో పోయాక శ్రద్ధాంజలి గట్టించొద్దాం. మొత్తానికి ఆ పద్మ గటికిరాలరా. మొన్నొచ్చినప్పుడు మన కంపెనీకి అడ్డం వచ్చేవాళ్లు ఎవ్వరూ ఉండరుంది. అదే జరిగిందిరా. పాపం ఆదినారాయణ. ఆ పద్మని అంత పొగడాల్సిన అవసరం లేదు. తను ఆదినారాయణ దగ్గర గటికురాలేమో గాని మన దగ్గర కాదు నాన్న. ఆ ఆదినారాయణ గడి ఆస్తి కోసం ఆ విద్యని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. ఆ రోజు కుదరలేదు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకొని ఆ ఆస్తి మనదయ్యేలా చేస్తాను చూడన్నా. ఆవేశపడకరా. అసలు మనిషి అడ్డం లేకుండా పోయాక ఇంకా ఆలస్యం చేస్తే మనకేం మంచిది కాదు. నువ్వు నా రక్తం రా. ఇలా కాక ఇంకెలా ఆలోచిస్తావు? కానివరా, నువ్వు అనుకున్నదే కానివ్వు. అయ్యో తల్లి, మీ నాన్నకి బాలేదు అనగానే ఇలా అయిపోయావింటమ్మా? తండ్రి కదా పాపం, తట్టుకోలేకపోయింది. ఎలా ఉందిరా ఇప్పుడు? ఆయనకి ప్రమాదం ఏం లేదు కదా? ప్రాణాపాయం లేదు గాని బీపీ పెరగడం వల్ల స్ట్రోక్ వచ్చి కొంచెం పక్షవాతం వచ్చిందక్క. అయ్యో భగవంతుడా, ఆ ఇంటి పెద్ద దిక్కు ఆయనకు అలాంటి కష్టం వచ్చిందేంట్రా? అమ్మ విద్య, ఆయనకేం కాదమ్మా. త్వరలోనే కోలుకుంటారు. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడుకో. నాన్న అలా అయిపోవడానికి కారణం నేనే అత్తయ్య.
విద్య, జరిగింది మర్చిపో అని నేను చెప్పలేను. మర్చిపోకపోతే నీ ఆరోగ్యం పాడవుతుందని మాత్రం చెప్పగలను. నేను స్కూల్కి వెళ్ళొస్తాను. నేను వస్తాను. వద్దు విద్య, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో స్కూల్కి వద్దు, ఇంట్లోనే ఉండు. ఉండలేనండి. విద్య, ఇప్పటిదాకా జరిగింది చాలు. ఇంతకన్నా జరగడానికి ఇంకేం మిగిలిందని? కన్న తండ్రి నన్ను చూసి నా కళ్ళ ముందే కుప్పకూలిపోయినప్పుడు, నా కారణంగా మంచం పాలైనప్పుడు, నా తోడబుట్టింది నన్ను చూస్తేనే నాన్న ప్రాణం పోతుంది అన్నప్పుడు, అప్పుడే నా ప్రాణం పోయింది. విద్య, దయచేసి అలా మాట్లాడకు. తెలిసి తెలియక తనేదో అంది, ఆ మాటలు పట్టించుకుంటే ఎలా? మాట గుచ్చుకున్న తర్వాత తెలుసన్నా తెలియకన్నా ఒక్కటేనండి. నా బాధ మన బ్రతుకుల్ని మార్చలేదు, కానీ మీ చదువు మన కుటుంబ భవిష్యత్తుని మారుస్తుంది. బాధ కన్నా భవిష్యత్తు ముఖ్యం. అందుకు అడుగు ముందుకు వెయ్యాలని నా బాధని పక్కన పెట్టి మీతో అడుగు ముందుకేస్తాను. నాకు నాన్న దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందండి. నాన్న అలా అయిపోవడానికి కారణమైనందుకు ఆయన కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. విద్య, ఆ రోజు జరిగింది మర్చిపోయావా? మళ్ళీ అక్కడికి వెళ్తే అవమానిస్తారు, అంతేగా. అవమానానికి భయపడి నాన్నకి దూరంగా ఉండిపోమంటారా? చచ్చా, అలాని కాదు విద్య. మాటలన్నీ మనుషుల కోసం నాన్నని దూరం చేసుకోలేను. నాన్నకి నాకు మధ్య మాటలతో గోడ కట్టాలని చూస్తున్నారు. నాన్న మీద నాకున్న ప్రేమ ముందు వాళ్ళన్ని మాటలు చాలా చిన్నవే. నాకు నాన్నని చూడాలని ఉంది. నన్ను తీసుకెళ్ళండి. సరే, నువ్వు అంతగా అడుగుతున్నప్పుడు మీ నాన్న మీద నీకున్న ప్రేమకి నేను అడ్డుగా నిలబడలేను. పద. నేను నాన్నని చూడకుండా, నాన్న కోసం రాకుండా ఎలా ఉంటాను? రాకూడదు, అందుకే ఏ సంబంధం ఉండకూడదు అంటున్నాను. నిధి, సుబ్బు, మీరాగండి. సంబంధం లేదు లేదు అంటే ఉన్న సంబంధాన్ని ఎలా తెంచుకోవాలి అని వాళ్ళకు అర్థమయ్యేలా వివరంగా చెప్పండి. మాకు వాళ్ళకి కలిపి మమ్మల్ని కలపటానికున్నది ఆ ఇల్లేగా. బావా, అక్క నీకోసం చాలా వదులుకుంది. నువ్వు మా అక్క కోసం ఒక్కటి చేయాలి. అదేలే, మా అక్క మా నాన్న కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పటానికి భర్తగా మీరు సాయం చేయాలి కదా. ఏం చేయాలి? ఆ ఇంటి మీద మీకున్న హక్కుని వదులుకోవాలి. నిధి, నిధి తప్పుగా ఏం చెప్పిందని అంతలాగా అరుస్తున్నావు? తనకేం కావాలి అన్నది క్లారిటీగా చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కదా. అయినా అప్పుల వాళ్ళకి హామీ మీరే కదా. మీ వాటా మీరు వదులుకుంటే మిగిలింది ఏంటనేది మేం చూసుకుంటాం. రేయ్, అది మన నాన్న జ్ఞాపకం రా. ఆ ఇంటిని వదిలేయడానికే ఆ అమ్మ ఎంత అల్లాడిపోయిందో చూసావుగా. అలాంటిది ఆ ఇంటినే. అదో మైసూర్ మహారాజా ప్యాలెస్, అందులో మహారాజైన మా నాన్నగారి జ్ఞాపకాలు, అప్పులు, అప్పుల వాళ్ళ తిట్లు,
బాధలు, ఏడుపులు, ఇవి తప్ప ఏమున్నాయి ఇక్కడ? అసలు అలాంటి జ్ఞాపకాలు ఉంటే ఎంత, పోతే ఎంత? శుభో, నాకిద్దరు సమానమే. ఒకరి కోసం మరొకరిని తక్కువ చేయలేను. అయితే నాన్నని చూడటం కుదరదు. పోయిక నుంచి. నిధి ప్లీజ్. భగ్గున మండుతుంటే ఫైర్ ఇంజిన్ వచ్చినట్టు కష్టపడి వీళ్ళకి గొడవ పెడితే అది పాడు చేయడానికి సమయానికి వస్తున్నాడు. విద్య, ఏంటి ఇక్కడే నిలబడ్డారు? ఏంటి బావా, ఎంతసేపు ఎందుకు వచ్చి? చూడండి, తన వల్లే మావయ్య గారికి ఇలా అయిందని తెలిసి కూడా ఆయన ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేయాలనే వచ్చినట్టుంది. నాన్నని చూడకుండా ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. నువ్వు చూడకూడదని కాదమ్మా, నాన్నగారు నిన్ను చూస్తే ఏమవుతుందనేది ఆ రోజు డాక్టర్ గారు ఏం చెప్పారో నువ్వు కూడా విన్నావు కదా. అదే అన్నయ్య నేను చెప్తున్నాను. అర్థం చేసుకోకుండా నా మీద ఎగురుతోంది. నిధి, బావగారి ముందు ఇలాగైనా మాట్లాడేది? అన్నయ్య, ఆయన ఒక్కసారి చూస్తాను. నాన్న కనిపించను, చాటుగా చూసేసి వెళ్ళిపోతాను. నన్ను నాన్నని చూడనివ్వన్నయ్య. అరే, డాక్టర్ వద్దన్నారని చెప్తుంటే మేమేదో వద్దన్నట్టు మాట్లాడతావేంటి విద్య? పద్మా, కనిపించకుండా చూస్తానంటుంది కదా. నాన్నని చూడకుండా తను మాత్రం ఎన్ని రోజులు ఉంటుంది? నువ్వు వెళ్ళమ్మా. ఏంటండి మీరు చేస్తున్న పని? నాన్నని చూడాలన్నయ్య అని నా చెల్లెలు ఏడుస్తుంటే వద్దని వెనక్కి పంపించమంటావా? విద్య, నువ్వు వెళ్ళమ్మా. రారు, ఇక ఆ ఇద్దరూ రారు. జరిగింది చూశాం కదా, ఇంకా వాళ్ళు వస్తారని ఎలా అనుకుంటున్నారు? పాపం గణపతి చాలా మంచివాడు సార్. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. ఆదినారాయణ గారి కూతురుగా దర్జాగా బతికిన అమ్మాయి భర్త కోసం స్వీపర్ పని చేయడానికి కూడా సిద్ధపడింది. అందుకేగా ఆయన హాస్పిటల్ పాలయ్యాడు. ఇలా జరిగినందుకు మీరు బాధపడుతున్నారా, ఆనందపడుతున్నారా? అర్థం కావట్లేదు మాస్టారు. ప్యూను స్వీపర్ గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదు, ఆనందపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. క్లాస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? పాపం వీళ్ళు బాధపడుతుంటే నేను ఓదారుస్తున్నాను సార్. సార్, స్కూల్లో ప్యూను స్వీపర్ పోస్టులు ఖాళీ అయిపోయినట్టే కదా సార్? బాగా పనిచేసే వాళ్ళని ఎవరినైనా చూడమంటారా? ఆ పోస్టులు ఖాళీ అవుతాయో లేదో తెలియదు కానీ టీచర్ పోస్టు మాత్రం ఒకటి ఖాళీ అవుతుంది. పనికి మాలిన పనులు చేయకుండా పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పే మంచి టీచర్ ఎవరన్నా ఉంటే చూడు. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే మానవత్వం లేకుండా ఆనందపడే నువ్వు పిల్లలకు పాఠాలేం చెబుతావు? నీ దగ్గర చదువుకునే పిల్లలేం బాగుపడతారు? సార్, మాట్లాడకో. టీచర్ పోస్టుకే అనర్హుడు నువ్వు. మీరు కోరుకున్నట్లే ఏ పోస్టులు ఖాళీ అయ్యేలా లేవులేండి. మీరు కూడా క్లాసులకు వెళ్ళండి అమ్మా. ఓకే, సరే సార్. ఏమ్మా, మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదండి సార్. అదేంటి, మీరు వెళ్ళలేదా? వెళ్ళొచ్చాను సార్. ఇలాంటప్పుడే కదా అల్లుడు కూతురు దగ్గర ఉండాల్సింది. ఏమ్మా, ఈ పరిస్థితుల్లో నాన్నగారిని అలా ఎలా వదిలేసి వచ్చారమ్మా? ఏది జరగకూడదని ఎన్ని రోజులు కష్టపడ్డాము.
ఈరోజు అదే జరిగింది. ఇంకా ఏం మొహం పెట్టుకుని అక్కడ ఉండమంటారు? అందుకే వచ్చేసాం. ఎవరి గురించి మీరు చెప్పేది? ఈయన అన్నగారి శంకరం మాస్టారి కొడుకు గారి గురించే చెప్తున్నాను. ఏంటి, వాడు ప్యూనా? మరి ఆ ఆదినారాయణ? అందరిలా ఆయన అదే అనుకుంటున్నాడు. చూసావా నాన్న, నన్ను కాదని ఆ ఆదినారాయణ గాడు ఆ ప్యూను గాడికే తన కూతురునిచ్చాడు. అయిపోయిన దాని గురించి ఎందుకులే గాని, ఇంతకీ ఏమాత్రం చదువుకున్నావు నువ్వు? 10th ఫెయిల్. అసలు విషయం వదిలేసి కొసర విషయం మాట్లాడినప్పుడే అనుకున్నాను నువ్వు 10th కాదు అన్నిట్లోనూ ఫెయిలే అని. మాస్టారు, మరేంటి సార్, 25 కోట్ల ఎకరం ఖరీదు చేసే 25 ఎకరాలు రాబోతున్నాయని నేను చెప్తుంటే అయిపోయిన పెళ్లి గురించి మాట్లాడతాడు. ఎకరా 25 కోట్లంటే 25 ఎకరాలా? లెక్క పెట్టడానికే మాకు పూట పట్టేలాగుంది. 625 కోట్లు. అన్ని కోట్ల?